ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన బాధలను దేవుడు చూచుచున్నాడు. మన బాధల నిమిత్తము ఆయన మన కొరకు బాధ నొందుచున్నాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. ఆయన మన బాధలను తన మీద వేసుకొని కల్వరి శిలువలో మన కొరకు బాధ నొందెను. మన యావత్ బాధలో ఆయన బాధ నొందుచున్నాడు. నా కొరకు ఎవరు బాధపడట్లేదు, నన్నెవరు కూడా చూడట్లేదని మీరు అనుకొనవచ్చును. కానీ మీ బాధలను చూచువాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవుని బిడ్డలైనటువంటి మీరు బాధ నొందితే ఆయన కూడా బాధపడుచున్నాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నది. మన కొరకు ఈ లోకంలో ఎవరు కూడా బాధపడకపోవచ్చును. కానీ మన బాధలో మన కొరకు బాధపడి మనకు సహాయం చేయవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి మీ బాధలను ఆయనకు తెలియజేయండి, మీ సమస్యలను ఆయనకు తెలియజేయండి. ఆయన మీ యావత్ బాధలో బాధ నొందువాడుగాను మీకు కరుణను చూపించువాడుగాను ఉన్నాడు. అంతేకాకుండా ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. దేవుని సన్నిధిలో నుంచి ఒక దూత బయలు వెళ్ళుచున్నాడు. మీరు పొందుచున్న బాధను చూచి, మీరు అనుభవిస్తున్న బాధను దేవుడు చూచినప్పుడు తన సన్నిధి నుండి ఒక దూతను పంపి ఆయన మిమ్మును రక్షించుచున్నాడు. బైబిల్ గ్రంథమందు మనం గమనించినట్లయితే దేవుని యొక్క దూతల పరిచర్య చాలా ఎక్కువగా ఉన్నది. అబ్రహాం విషయంలో దూతలు పరిచర్య ఉన్నది. యాకోబు విషయంలో కూడా దేవుని దూతల పరిచర్య ఉన్నది. అలాగుననే ఈ లోకములోనికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు దేవుని యొక్క దూతల పరిచర్య ఉన్నది. దానియేలు 21 దినములు దేవునికి ప్రార్థించుచున్నప్పుడు దేవుని యొక్క దూతల పరిచర్య కూడా ఉన్నది. ఈ విధంగా బైబిల్ గ్రంథమందు దేవుని యొక్క దూతల పరిచర్య ఉన్నది. అంతేకాకుండా దేవుని యొక్క దూతలు రక్షించువారిగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ బాధలను ఆయన సన్నిధిలో చెప్పండి, మీ బాధను ఆయనకు తెలియజేయండి. ఆయన బాధ నొందువాడుగాను మీ బాధలలో మీకు సహాయం చేయు దూతను పంపించి మిమ్మల్ని రక్షించువాడిగా ఉన్నాడు. ఎటువంటి బాధలో మీరున్నా, ఎటువంటి దుఃఖములో మీరున్నా, మీ కుటుంబంలో సమాధానం లేని పరిస్థితుల్లో మీరున్నా, మీ బిడ్డల సమస్యలు మీ సమస్య కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మీ బాధను ఆయనకు తెలియజేయండి, మనుషులకు కాదు. ఎప్పుడైతే మీరు ఆయనకు తెలియజేస్తూ ఉన్నారో ఆయన మీ బాధను ఆయన బాధగా ఎంచుకొని మీ బాధకు తగిన రక్షణను కల్పించడానికి ఆయన సన్నిధి దూతను మీకు పంపించి రక్షించువాడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, భయపడవద్దు. ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయడానికి, మీ బాధ నుంచి విడిపించి రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన వైపు చూడండి, మీ బాధల నుండి నివారణ విడుదల పొందండి. తప్పక దేవుడు మీకు సహాయం చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, నీ బిడ్డల యొక్క బాధను చూచుచున్న దేవుడవు. వారి బాధను చూచుచున్నావు, వారి మరణను అంగీకరించుచున్నావు. అందుకనే ప్రభా, మీ దూతను పంపించి వారిని రక్షిస్తానని చలవిస్తున్నావు. వాక్యం వింటున్న నీ బిడ్డలు ఎటువంటి బాధలో, ఎటువంటి శ్రమలో, ఎటువంటి ఇబ్బందుల్లో, ఎటువంటి కష్టాల్లో ఉన్నారు, వారి బాధలను చూడండి, వారి పరిస్థితులను చూడండి ప్రభా. నీ దైవిక సహాయము నీ బిడ్డలకు అనుగ్రహించి మీ కృపతో నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.